నేడు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు, మదనపల్లి లాంటి ప్రాంతాల్లో టమాటా అత్యధికంగా పండుతూ ఉన్న పరిస్థితి. కిలో ₹2 నుంచి ₹4 మధ్య అమ్ముతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కనీసం రైతుకి కిలో ₹10 చొప్పున టమాటా ధర లభిస్తే తప్పితే గిట్టుబాటు కాదు. ఎకరాకి 65,000 నుంచి ₹1,00,000 దాకా ఖర్చు పెడుతున్న పరిస్థితి. ప్రపంచంలో టమాటా ఉత్పాదకత నెదర్లాండ్స్ లాంటి దేశంలోను, అమెరికాలో, కాలిఫోర్నియాలోను 1 హెక్టార్కి 5 లక్షల కిలోల టమాటా పండిస్తున్నారు దాదాపు. కానీ భారతదేశంలో 1 హెక్టార్కి 25,000 కిలోల నుంచి 30,000 కిలోల మధ్య పండిస్తున్న పరిస్థితి. అతి తక్కువ ఉత్పాదకత ఉంది. వీటికి తోడు టమాటా నిల్వ ఉండే వస్తువు కాదు. ఎక్కువ కాలం నిల్వలేదు కాబట్టి సప్లై ఎక్కువ కాగానే ధరలు విపరీతంగా పడిపోతున్న పరిస్థితి. వాటిని నిల్వ ఉంచుకోవడానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్లు కానీ, వాటిని ఉపయోగించుకోవడానికి కావాల్సిన ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ సరిపోయేటట్లుగా ఈ దేశంలో లేకపోవడం ఓ ప్రధాన కారణం. గత 2-3 దశాబ్దాల నుంచి చెప్తా ఉన్నారు రాజకీయ పార్టీలన్నీ, ఎన్నికల్లో గెలిచిన పార్టీలన్నీ చెప్తా ఉన్నాయి. టమాటాకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని డెవలప్ చేస్తామని, కోల్డ్ స్టోరేజ్ డెవలప్ చేస్తామని, ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు బాగా పడిపోయినప్పుడు వాటిని కొని రైతుని ఆదుకుంటామని చెప్తూ ఉంది. కానీ ఆచరణలో ఆ పరిస్థితి జరగటం లేదు. రైతు ఒకవైపున ఉత్పాదకత తక్కువ ఉండటం, మరొక వైపున రకరకాల చీడ పురుగులతో, రకరకాల ఇబ్బందులతో పంట బాగా తగ్గిపోవడం చూస్తున్నాం. అతివృష్టి, అనావృష్టి, అకాల వృష్టి లాంటి సమస్యల్ని రైతు ఎదుర్కొంటా ఉన్నాడు. మధ్య దళారీలు విపరీతంగా ధరల దోపిడీ చేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధరని ప్రకటించి రైతులను ఆదుకోవటం కోసం ఒక 22 రకాల పంటలని ఎన్నుకుంది. కానీ దాంట్లో టమాటా లేదు. కారణం ఏంటంటే టమాటా నిల్వ ఉండటానికి వీలు లేని పదార్థం. అలాంటి పంట అది 5-6 రోజుల కన్నా నిల్వ ఉంచితే పూర్తిగా చెడిపోయే పరిస్థితి ఉంటున్న స్థితి. అందుకని కనీస మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం టమాటాకి ఇవ్వటం లేదు. కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే ఆయా సందర్భాల్లో పంట ఉత్పత్తి బాగా పడిపోయి ఉత్పత్తి వ్యయం ఎక్కువయ్యి కనీస ధర కూడా లభించిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవటానికి క్రాప్ ఇంటర్వెన్షన్ స్కీమ్ని ప్రవేశపెట్టింది. కానీ దాన్ని కూడా సంపూర్ణంగా వినియోగించుకున్న పరిస్థితి, ఉపయోగపడే పరిస్థితి కనపడటం లేదు. చాలా సందర్భాల్లో రైతులు ఆ టమాటాని పొలాల నుంచి కలెక్ట్ చేయటం, వాటిని ట్రాన్స్పోర్ట్ చేయటం, వీటికి అయ్యే ఖర్చు కూడా రాదనే ఉద్దేశంతో ఆ టమాటా పంటని పొలంలోనే వదిలేయటం లేదా రోడ్ల మీద పారేయటం అనే పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి కొనసాగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిస్థితిని గమనించి ఈ రాష్ట్రంలో ఉన్న రైతు బజార్లన్నింటిలో టమాటా నేరుగా రైతుల నుంచి తీసుకొచ్చి రైతు బజార్లకు అందించి తద్వారా మధ్య దళారుల్ని తొలగించి మధ్య దళారుల యొక్క ప్రమేయం లేకుండానే మంచి ధర వచ్చే విధంగా కృషి చేయొచ్చు. గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల్లో హార్టికల్చర్ అసిస్టెంట్లు ఉన్నారు. వారి యొక్క సహకారం తీసుకొని గ్రామాలకి ఉత్పత్తి బాగా జరుగుతున్న కర్నూలు, మదనపల్లి లాంటి ప్రాంతాల నుంచి టమాటా తెప్పించి అది వినియోగదారులకి చేర్చడానికి కృషి చేయి. మార్కెట్ లాంటి సంస్థలను ఉపయోగించుకొని నేరుగా టమాటాని రైతుల దగ్గర కొని ఉపయోగించు. వీటన్నిటితో పాటు కర్నూలు, మదనపల్లి లాంటి చోట్ల కోల్డ్ స్టోరేజ్లు మరిన్ని పెంచి, ప్రాసెసింగ్ యూనిట్స్ పెంచి ఆ టమాటా యొక్క ఆ పదార్థంతో రకరకాల వస్తువులను ఆ టమాటాతో రకరకాల జ్యూసులు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 50% ప్రజలు ఆధారపడి ఉన్న వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలి. వారికి కనీసం రైతులకి వారు పెట్టిన పెట్టుబడికి 50% అదనంగా ఆదాయం వచ్చే విధంగా కృషి చేస్తేనే భవిష్యత్తులో రైతు మిగులుతాడు. ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ స్పష్టంగా చెప్పాడు, రైతుకు అయ్యే వ్యయంలో మరొక 50% అదనంగా కలిపి కనీస మద్దతు ధర ఉండాలి. అది అలా ఉంటేనే గిట్టుబాటు ధర అవుతుంది. అదే మార్కెట్ ధరగా ఉండాలి. ఆ ధరకి ప్రభుత్వాలు ముందుకొచ్చి కొనాలని ఎప్పుడో చెప్పాడు. కానీ ఆచరణలో వారి యొక్క సిఫార్సుల్ని అమలు చేయటం లేదు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు అనుకూల విధానాలని చేపట్టాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది.